తాజా 30 పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఇద్దరు కూడా ఒకే గూటి పక్షులు. ఇద్దరు చిరంజీవి అనే చెట్టు కింద పుట్టి మహావృక్షాలుగా ఎదిగినవారు. పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీలో అందరికంటే ముందుగా పెద్ద చెట్టుగా ఎదిగారు. ఇప్పుడు పవన్ ఒక సైన్యంలా మారిపోయాడు. ఆయనకు ఫ్యాన్స్లో సముద్రమంత అభిమానం ఉంది. ఇక బన్నీ విషయానికి వస్తే ఆయన ఉక్కు మెట్టు పైకి ఎక్కుతూ వస్తున్నాడు. ఇప్పుడు శిఖరం మీదకు చేరుకున్నాడు. గంగోత్రి సినిమాలో కనిపించిన బన్నీకి, లేటెస్ట్గా సరైనడులో కనిపించిన బన్నీకి పోలికే లేదు. అసాధారణమైన పట్టుదలతో బన్నీ తనను తాను కంప్లీట్గా మార్చేసుకున్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టైల్ అనే మాటకు పర్యాయపదంగా మారిపోయాడు. అటు పవన్ ఇటు బన్నీ ఇద్దరు కూడా ఎంతో శ్రమపడి ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. కానీ అనూహ్యంగా వీరిద్దరి మధ్య ఎక్కడో తేడా వచ్చింది. ఈ దూరం అభిమానులను విడదీసింది. పరస్పరం ఇద్దరు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఢీ అంటే ఢీ అంటున్నారు. ఒకరి టీజర్కు మరొకరు డిస్లైక్ కొడుతున్నారు. ఈ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ మధ్య ఇంత యుద్ధం జరగడానికి అల్లు అర్జున్ ఒక ఆడియో ఫంక్షన్లో అన్న మాట కారణమైందని చెబుతారు. చెప్పను బ్రదర్ అని బన్నీ అనడంతో పవన్ ఫ్యాన్స్ హర్ట్ అయినట్లు తెలుస్తోంది. కానీ ఇంతకంటే పెద్ద కారణం మరొకటి ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు డీజే టీజర్తో ఇద్దరు ఫ్యాన్స్ మధ్య గొడవ పతాక స్థాయికి చేరుకుంది. ఇదే పరిస్థితి మున్ముందు కూడా కొనసాగితే ఇద్దరి సినిమాలకు నష్టమని అల్లు అరవింద్ భావిస్తున్నారు. ఈ అరవింద్ చాలా తెలివైనవారు. చిరంజీవి మెగాస్టార్ కావడానికి వెనుకున్న వ్యక్తి అరవిందే. ఇప్పుడు ఈయన పవన్ బన్నీల గొడవకు తెరదించేందుకు రంగంలోకి దిగారని తెలిసి మెగా అభిమానులు సంతోషిస్తున్నారు. ఇంతకీ అల్లు అరవింద్ ఇద్దరి అభిమానుల మధ్య ఎలా సయోధ్య కుదర్చబోతున్నారు అంటే, దువ్వాడ జగన్నాథంలోని ఓ పాటను పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఆవిష్కరించాలని ఆయన ప్లాన్ చేశారట. అదే జరిగితే పవన్ ఫ్యాన్స్ డీజే సినిమాను ఆదరించే అవకాశం ఉంది.